జీవితంలో అదృష్టం ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నా ఆ అదృష్టం ఎంత ఉందో కూడా తెలియదు. ఒక వ్యక్తి అతను ఏదైతే సాధించాలనుకుంటాడో అందులో సాధించే క్రమంలో ఓడిపోతే అతను వచ్చేటటువంటి బాధ అయితేనేమి, తను తీసుకున్నటువంటి డిసిషన్ అయితేనేమి చాలా దుఃఖంతో కూడుకుని ఉంటాయి. అటువంటి వ్యక్తికి మనం ఇచ్చేటటువంటి ఓదార్పు, మనం ఇచ్చేటటువంటి ఒక ధైర్యం అతనికి నెక్స్ట్ ఏవైతే గోల్స్ ఉంటాయో అవి అతను సెట్ చేసుకోవడం కోసం, ఇంకా అతను జాగ్రత్త పడడం కోసం అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒకటైతే మనం గమనించాలి, ప్రతిదీ మన కంట్రోల్లో ఉండదు. అలా అని అన్నీ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటాయని కాదనమాట. మనకి ఏదైతే మన కంట్రోల్లో ఉంటుందో దాన్ని కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేస్తూ, మనం ప్రాపర్గా డిసిప్లిన్గా మనము చేసుకుంటూ పోతే మన విధికి కానీ, మన తలరాతకి కానీ మనం మంచిగా తీర్చిదిద్దుకోవడానికి అర్హులవుతాం. లేదంటే ఊరికనే అదృష్టమైన ఏదైనా కాదు.